ఎవ్రీవన్ ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ టెక్. ఈ వీడియోలో మనం సిఎంఎఫ్ నుంచి వస్తున్న ఫోన్ 1 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇక్కడ చూస్తే సిఎంఎఫ్ బై నథింగ్ అని ఉంటుంది, ఎందుకంటే ఇది నథింగ్ సబ్ బ్రాండ్ అనమాట. బడ్జెట్ ఫోన్స్ అన్ని సిఎంఎఫ్ అని చెప్పి వస్తాయి. ఈ డివైస్ లో వచ్చే లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి, న్యూ అప్గ్రేడ్స్ ఏంటి, ఈ డివైస్ ఎవరికి బాగా సెట్ అవుతుంది అనేది ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డివైస్ బాక్స్ మీద చూస్తే ఇది మొత్తం లైట్ గ్రీన్ కలర్ లో ఉంది, ఎందుకంటే నేను లైట్ గ్రీన్ కలర్ ఫోన్ పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ కెమెరా లోగో ఉంది. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి నథింగ్ ఆర్ అని చెప్పి ఉంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి IMEI నెంబర్ 1, IMEI నెంబర్ 2, ఫోన్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. లైట్ గ్రీన్ కలర్, 8GB ఆఫ్ ర్యామ్ విత్ 128GB స్టోరేజ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ ఉంటాయి. పైన కింద 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. రెడీ. సో మొత్తం గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట ఫోన్ అయితే చాలా పెద్దగా ఉంది. బాక్స్ లో ఇంకేమొస్తాయో ఒకసారి చూద్దాము. ఒక కేబుల్ ఇస్తున్నారు, వైట్ కలర్ కేబుల్ విత్ USB-C టు USB-C. అండ్ అలానే సిఎంఎఫ్ బై నథింగ్ అని చెప్పి ఒక బుక్లెట్. మీకు ఫోన్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ బుక్ లో ఉంటుంది. మోస్ట్లీ ఎవరు వాడరు అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సిమ్ ఎజెక్షన్ టూల్ వెరైటీగా ఉందన్నమాట. అంతే, ఇంకా బాక్స్ లో అయితే అడాప్టర్ రాదు. అడాప్టర్ మనం సపరేట్ గా పర్చేస్ చేయాలి, లేదంటే ఇంట్లో ఆల్రెడీ ఉన్న అడాప్టర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫోన్ గురించి చూద్దాం. ఫోన్ అయితే మనకి ఒక పేపర్ షీట్ తో కవర్ చేసి ఉంటుంది అనమాట. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో ఫోన్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ తో ఉంటుంది. అండ్ లైట్ గ్రీన్ కలర్, చాలా లైట్ గా అనిపిస్తుంది. వెనకాల మొత్తం చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట. ఫింగర్ ప్రింట్స్ అయితే పడట్లేదు. అండ్ ఇట్స్ నాట్ రిఫ్లెక్టింగ్, మ్యాట్ ఫినిష్ అయితే ఉంది. ఇది ప్లాస్టిక్, సో జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, అల్యూమినియం కాదు. అండ్ ఇక్కడ కార్నర్ లో చూస్తే మనకి ఇలా రొటేటింగ్ డైల్ ఉంటుంది. ఇది రొటేట్ అవ్వదు, రొటేట్ అయితే అనుకుంటారేమో, ఇది రొటేట్ అవ్వదు. అండ్ వీ హ్యావ్ 4 స్క్రూస్ విత్ ఎ ఫ్లాష్ లైట్. రైట్ సైడ్ చూస్తే మనకి ఒక లాక్ ఆర్ అన్లాక్ బటన్. బాటమ్ లో చూస్తే మనకి సిమ్ ఎజెక్షన్ టూల్, మైక్రోఫోన్ స్లాట్, USB-C పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్. ఈ ఫోన్ కి ఒక స్పీకరే ఉంటుంది, అది కూడా బాటమ్ లో ఉంటుంది. ఇది స్టూడియో స్పీకర్ తో రాదు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్ లో ఇంకొక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూస్తే మీకు ఈ ఫోన్ మీద ప్రీ ఇన్స్టాల్ స్క్రీన్ గార్డ్ ఉంటుంది. ఇది సిఎంఎఫ్ వాళ్ళ నుంచి వస్తున్న ఫస్ట్ ఫోన్ కాబట్టి దీని డైమెన్షన్స్ వచ్చేసి, దీని లెంత్ వచ్చేసి 6.42 ఇంచెస్, దీని విడ్త్ వచ్చేసి 3.03 ఇంచెస్, దీని థిక్నెస్ చూసుకుంటే 0.32 ఇంచెస్ ఉంటుంది. టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి 197 గ్రామ్స్. దీనికి IP52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఫ్లాషెస్ ఆఫ్ వాటర్, ఫ్లాషెస్ ఆఫ్ డస్ట్ మాత్రమే సస్టైన్ అవ్వగలదు. వర్షంలో ఫోన్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డిజైన్ పరంగా మనకు వచ్చే న్యూ ఫీచర్ ఏంటి అంటే, జనరల్ గా మనం ఫోన్ కి కేస్ వేస్తాం కదా, బట్ ఈ ఫోన్ కి కేస్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీకు స్క్రాచెస్ పడినప్పుడల్లా మనం ఈ బ్యాక్ ప్యానల్ ని మార్చుకోవచ్చు. ఇంటర్చేంజబుల్ బ్యాక్ ప్యానల్ అనమాట ఇది. సో అందుకే ఇక్కడ అన్ని మనకి స్క్రూస్ ఉన్నాయి. మనకి ఈ ఫోన్ వచ్చేసి ఆరెంజ్, బ్లూ, బ్లాక్ అండ్ లైట్ గ్రీన్ కలర్స్ లో వస్తుంది. మొత్తం 4 కలర్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి కింద ఈ డైల్ ఉంటుంది కదా, దీన్ని యూజ్ చేసుకుని ఒక కిక్ స్టాండ్ ని అటాచ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ల్యాండ్ యార్డ్ కూడా మనం ఈ ఫోన్ కి అటాచ్ చేయొచ్చు అనమాట. మేము వెళ్ళేసుకొని మీ ఫోన్ ని ప్రశాంతంగా తిరగొచ్చు, కింద పడకుండా ఉంటుంది, ఫ్రెండ్లీ టు యూస్. బ్యాక్ ప్యానల్ ని ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. మీరు ఈ బ్యాక్ ప్యానల్స్ ని సపరేట్ గా పర్చేస్ చేస్తే వాళ్ళే మీకు ఈ స్క్రూస్ తీయడానికి టూల్స్ ఇస్తారు. నేను ఈ ప్యానల్స్ ని సపరేట్ గా పర్చేస్ చేయలేదు. మా ఇంట్లో నా దగ్గర ఈ స్క్రూ ఉందన్నమాట. దీన్ని యూజ్ చేస్తేనే వీటిని ఓపెన్ చేయొచ్చు. వెరీ ఈజీ టు ఓపెన్. ఈ టూల్ ని ఇలా పెట్టి యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే చాలు, ఆ స్క్రూ ఆటోమేటిక్ గా పైకి వచ్చేస్తుంది. అలాంటి స్క్రూస్ 4 ఉన్నాయి అనమాట. మీకు ఎప్పుడైనా మీ బ్యాక్ కేస్ స్క్రాచ్ అయినా ఇరిగిపోయినా మీరు ఇలా బ్యాక్ ప్యానల్ ని రిమూవ్ చేసి కొత్త బ్యాక్ ప్యానల్ ని అటాచ్ చేసుకోవచ్చు. ఈ కింద ఉన్న రొటేటింగ్ డైల్ నేమో యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి, ఆటోమేటిక్ అదే ఊడొచ్చేస్తుంది. రొటేటింగ్ డైల్ ఊడిపోయింది. కింద సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంటుంది, అది తీయటం మర్చిపోవద్దు. అండ్ ఈ ఫోన్ లో మనకి డ్యూయల్ సిమ్స్ పనిచేస్తాయి. సిమ్ 1 ఇటు పక్క, సిమ్ 2 ఇటు పక్క. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ మైక్రో SD కార్డ్ సపోర్ట్. మైక్రో SD కార్డ్ సపోర్ట్ వేస్తే సిమ్ 2 పనిచేయదు అనమాట, ఓన్లీ ఒక సిమ్ యూజ్ చేయగలం. ఇప్పుడు ఈ కేస్ ని మన ఇదివరకు పాత ఫోన్స్ ని బ్యాక్ ప్యానల్ తీసేవాళ్ళం కదా, అలా తీస్తే మనకి బ్యాక్ ప్యానల్ ఊడొచ్చేస్తుంది. ఫోన్ ఇంటర్నల్స్ మొత్తం బాగా కవర్ చేశారు. మనం ఇదివరకు ఓల్డ్ ఫోన్స్ కి బ్యాక్ ప్యానల్ తీస్తే బ్యాటరీని రీప్లేస్ చేయొచ్చు కదా, బ్యాటరీని రీప్లేస్ చేయలేము. బ్యాటరీని కూడా రీప్లేస్ చేసే ఆప్షన్ ఇస్తే ఇంకా బాగుండేది. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ కేస్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్. ఇలాంటివి 4 కలర్స్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఒక్కొక్కటి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1500 రూపీస్ కి అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది. మళ్ళీ ఇది పెట్టేయడం చాలా ఈజీ. ఫస్ట్ కింద పెట్టి పైన క్లిక్ చేయటమే, పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతుంది. ఆ తర్వాత సిమ్ కార్డ్ స్లాట్, దాని తర్వాత ఈ డైల్ ని పెట్టాలి. డైల్ ని పెడితే కేస్ కొంచెం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ 4 స్క్రూస్ పెడితే పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతుంది అనమాట. ఈ ఫోన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంట్రా అంటే ఇదే. బ్యాక్ ప్యానల్ మాత్రం మనం సర్వీస్ సెంటర్ కి వెళ్లకుండానే రీప్లేస్ చేసుకోవచ్చు. లేదా ఎక్కువ కాలం మీ ఫోన్ వాడి కలర్ బోర్ కొట్టినా మీరు ఈజీగా ఈ బ్యాక్ ప్యానల్ ని మార్చుకోవచ్చు.
నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది 6.67 సూపర్ AMOLED LTPS డిస్ప్లే అనమాట. వెరీ హ్యూజ్ డిస్ప్లే, బట్ 1080p ప్యానల్ విత్ 395 పిక్సెల్ డెన్సిటీ. దీనికి అల్ట్రా హెచ్డి ప్లస్ సపోర్ట్ ఉంది. కాకపోతే నెట్ఫ్లిక్స్ వీడియోస్ మాత్రం ఇది అల్ట్రా హెచ్డి ప్లస్ పనిచేయట్లేదు. మినిమం నిట్స్ వచ్చేసి 700 నిట్స్. ఇండోర్స్ లో యూస్ చేయడానికి బానే ఉంది. అవుట్డోర్స్ లో యూస్ చేస్తే గనక బ్రైట్ సన్లైట్ లో మనకి 2000 నిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది, బట్ ఇది LTPO టెక్నాలజీ కాదనమాట. సో 30 హెర్ట్జ్ టు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అవుతా ఉంటుంది. అండ్ 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంది. డిస్ప్లే అయితే డీసెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 5G సపోర్ట్ ఉంటుంది అండ్ Wi-Fi 6 అండ్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ ఉంటాయి, బట్ NFC సపోర్ట్ అయితే లేదు. కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, దీంట్లో మనకి MediaTek Dimensity 7300 చిప్ ని అయితే యూస్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 4 నానోమీటర్స్ TMC చిప్ అనమాట. 8 కోర్ CPU ఉంటుంది విత్ 6 and 8 GB ఆఫ్ ర్యామ్. మనకి స్టోరేజ్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ అట్ 128 GB. సెట్టింగ్స్ స్టోరేజ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ మనకి 18 GB అయితే ఫుల్ అయిపోయి ఉంది. మనకి 110 GB ఫ్రీగా ఉంటుంది అనమాట యూస్ చేసుకోవడానికి. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఇది డే టు డే యూసెస్ కి పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. లైట్ గేమింగ్ కూడా మీరు ఈ చిప్ సెట్ ని యూస్ చేయొచ్చు, బట్ హెవీ గేమింగ్ అయితే మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మీకు స్క్రీన్ మీద ల్యాగ్ కనిపిస్తుంది, రిఫ్రెష్ రేట్ పడిపోతుంది, మీరు గేమ్ అంతా స్ట్రక్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. డే టు డే యూసేజ్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, మనకి నథింగ్ OS 2.6 అయితే ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్ గా ఉంది. అండ్ మీకు ఇక్కడ కొన్ని AI ఫీచర్స్ కూడా ఇచ్చారనమాట. స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి కస్టమైజ్ లోకి వెళ్తే ఇక్కడ కింద చూడొచ్చు AI వాల్ పేపర్స్ ని ఇచ్చారు. AI వాల్ పేపర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు వాల్ పేపర్ స్టూడియో అని ఉంటుంది అనమాట. మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకుంటే వాటిని బట్టి మీ AI మీకు వాల్ పేపర్ ని సెట్ చేసి పెడుతుంది. నేను ఈ 2 కలర్ టీమ్స్ ని సెలెక్ట్ చేసుకుని క్రియేట్ వాల్ పేపర్ అని క్లిక్ చేస్తున్నాను. సో చూసారు కదా, AI వాల్ పేపర్ ని తయారు చేసింది. క్లిక్ అప్లై, క్లిక్ డన్. అండ్ పక్కన ఇక్కడ చూస్తే ఐకాన్ ప్యాక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నథింగ్ వాళ్ళ ఐకాన్ ప్యాక్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఐకాన్ ప్యాక్స్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ మనకి ఇక్కడ కలర్ అని ఉంటుంది. ఈ కలర్ ని క్లిక్ చేస్తే మీ వాల్ పేపర్ ని బట్టి ఐకాన్ ప్యాక్ కలర్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ కింద ఇంకో ఆప్షన్ ఉంటుంది, అప్లై టు హోమ్ స్క్రీన్ ఓన్లీ. అప్పుడు మీ యాప్ డ్రాలో ఉన్న యాప్స్ కలర్స్ మారవు అనమాట. సో నేను దాన్ని ఆఫ్ చేస్తున్నాను. క్లిక్ డన్. మీకు నథింగ్ లో ఉండే అన్ని సాఫ్ట్వేర్ ఫీచర్స్ దీంట్లో కూడా ఉంటాయి, ఎక్సెప్ట్ గ్లిఫ్ ఇంటర్ఫేస్. ఇక్కడ లైటింగ్ సెటప్ లేదు కాబట్టి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉండదు. ఇప్పుడు హోమ్ స్క్రీన్ లోకి వెళ్తే చూడొచ్చు వాల్ పేపర్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. నథింగ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే 2 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఇది 15,000 రూపీస్ ఫోన్ కాబట్టి ఓన్లీ 2 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ఆ అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అనేది మాత్రం చెప్పలేము. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరా, దీంట్లో మనకి చూడటానికి 2 కెమెరాస్ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇది ఓన్లీ వైడ్ యాంగిల్ కెమెరా. సెకండ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనమాట. పోర్ట్రేట్ ఫోటోస్ తీసేటప్పుడు అది హెల్ప్ చేస్తుంది. ఈ వైడ్ యాంగిల్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ విత్ f1.8 తో వస్తుంది. ఓకే పిక్చర్స్ అయితే తీస్తుంది అనమాట. యూ కెన్ మేనేజ్ విత్ దిస్. మేనేజబుల్ ఫొటోస్ అయితే వస్తాయి అండ్ ఆల్సో గుడ్ పోర్ట్రేట్ ఫొటోస్ అయితే వస్తాయి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ 2 కెమెరాస్ యూజ్ చేసుకొని మనం 4K వీడియోస్ అట్ 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. 1080p వీడియోస్ అయితే మాత్రం మనం 30 and 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియోస్ కూడా క్యాప్చర్ చేయొచ్చు అట్ 120 FPS. ఈ కెమెరాస్ లో మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. మనం వీడియోస్ తీస్తుంటే మనకి తెలిసిపోతుంది అనమాట, వీడియోస్ చాలా బ్లరీగా ఉంటాయి. అండ్ ఫొటోస్ తీసేటప్పుడు కూడా చాలా స్టేబుల్ గా ఫోన్ పట్టుకొని ఫొటోస్ తీయాల్సి ఉంటుంది. మీ ఫోన్ స్టడీగా లేకపోతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ స్టేబుల్ గా అయితే రావు. కెమెరాలోకి వెళ్తే ఇది ఫోటో మోడ్ 2x ఉంటుంది. వైడ్ యాంగిల్ 2x కి జూమ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది. ఇక్కడ పైన N అని చెప్పి సర్కిల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ మోడ్ అని ఉంటుంది. సెకండ్ క్లిక్ చేస్తే మీకు వివిడ్ మోడ్ ఉంటుంది అనమాట. దీన్ని అయితే నథింగ్ వాళ్ళు చెప్పడం అయితే AI టూల్స్ ని యూస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ మోడ్ లో ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఫోటో అనేది ఆటోమేటిక్ గా ఎడిట్ అయిపోయి వస్తుంది. సో ఇక్కడ మీరు పిక్చర్ శాంపుల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ, దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది అనమాట. మీ ఫోన్ ని ఎలా యూస్ చేసుకున్నా మీకు ఫుల్ డే యూసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 33 watts వైర్ ఛార్జింగ్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు, బట్ రివర్స్ వైర్ ఛార్జింగ్ ఉందన్నమాట అప్ టు 5 watts. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీ ఇయర్ బడ్స్ కానీ మీ స్మార్ట్ వాచ్ కానీ రివర్స్ వైర్ ఛార్జింగ్ యూస్ చేసుకుని మీరు క్విక్ ఛార్జ్ చేయొచ్చు మీ ఫోన్ లో ఛార్జింగ్ ఉంటే. అండ్ బయోమెట్రిక్ విషయానికి వచ్చేసరికి దీంట్లో ఫేస్ ఐడి ఉంటుంది, బట్ నేనైతే ఫేస్ ఐడి మీద ఎక్కువగా డిపెండ్ అవును. అండ్ ఇట్ హ్యాస్ అండర్ డిస్ప్లే ఆప్టికల్ సెన్సార్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే క్విక్ గా పనిచేస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకి 16,000 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంటుంది ఫ్లిప్కార్ట్ లో. ఈ ఫోన్ ఎవరికి బాగా సెట్ అవుతుందంటే బడ్జెట్ లో డిఫరెంట్ లుకింగ్ ఫోన్ కావాలనుకుంటే దిస్ విల్ బి ఎ గుడ్ చాయిస్. బట్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో డిజైన్ బాగుంటుంది, గుడ్ సాఫ్ట్వేర్, గుడ్ బ్యాటరీ. నాకైతే ఈ 3 ఫీచర్స్ ఈ ఫోన్ లో బాగా నచ్చాయి. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.